మసాయిపేట గత ప్రభుత్వంలో ఏ పథకాలు వచ్చినా దళారులు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ చేతివాటం ప్రదర్శించేవారన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి మసాయిపేటలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి హాజరయ్యారు. మసాయిపేట గ్రామంలో 49 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో 25,000 కోట్ల బడ్జెట్ ఏమైందని మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించారు. ఏ పథకం వచ్చినా దళారులు మరి అప్పటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ చేతి వాటం ఇస్తేనే కానీ పనులు జరగని రోజులు. భూముల ఆక్రమణలు ఇవన్నీ జరిగింది మీరు ఆ ప్రభుత్వంలో చూసారు. మరి ఈరోజు ప్రభుత్వంలో చూడండి, ఏ పథకమైనా తీసుకోండి. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకమే కానీ ఇలా నిరుపేదలకు రాలేదా ఇల్లు? ఇలా అక్బర్ తస్లీం వీళ్ళు నిరుపేదలు గారా? మాసాయిపేటలో ఇచ్చిన 49 ఇళ్లలో నిష్పక్షపాతంగా ఎలాంటి రాజకీయ సంబంధం లేకుండా ఏ పార్టీ వాళ్ళకైనా ఇవ్వడం జరిగిందా లేదా? ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన. ఇది రేవంత్ అన్న మార్క్. అదే ఈరోజు అసెంబ్లీలో కూడా రేవంత్ అన్న కొట్లాడుతుంది అదే. హరీష్ రావు గారు పదే పదే అబద్ధాలను ముందలికేయడం, ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఇది ఎప్పుడైతుంది అది ఎప్పుడైతుంది. కానీ 10 సంవత్సరాలలో మరి ప్రతి సంవత్సరం లక్షల కోట్ల బడ్జెట్ను, మరి 10 సంవత్సరాలంటే అది దాదాపు 20-25 లక్షల బడ్జెట్, లక్షల కోట్ల బడ్జెట్ మరి ఎటుపోయింది? మాసాయిపేటలో ఉన్న గ్రామ పేదలకు వచ్చిందా? ఏ నిరుపేద ఇంటికి కనీసం రేషన్ కార్డులు ఇచ్చుకోలేని పరిస్థితి మీ ప్రభుత్వానికి. ఇంగ్లీష్ పెట్టండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పెరిగితే, పెళ్లి చేసుకొని కోడలు వస్తే, పిల్లలైతే వాళ్లకు కనీసం బియ్యం ఇచ్చుకోలేని దుస్థితిలో మీరు తెలంగాణను నెట్టేసారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందా లేదా? కొత్త సభ్యులను చేర్చుకోవడం జరిగిందా లేదా? సన్న బియ్యం పథకం మనం పెట్టుకున్నామా లేదా? దేశంలో ఏదైనా సన్న బియ్యం పథకం ఉందా? రేవంత్ అనే కదా తెలంగాణలో సన్న బియ్యం పథకం తెచ్చింది.